హాయ్. హలో. నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కేవీబీ టాకీస్. ఈ వ్లాగ్‌లో నేనైతే రెండైతే కవర్ చేస్తున్నానండి. ఒకటి మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి పెళ్లి, ఇంకొకటి భద్రాచలం పర్ణశాల. ఈ 2 లొకేషన్స్ కూడా కవర్ చేస్తున్నాను. ప్రజెంట్ మనమైతే గణపవరం నుంచి అయితే భద్రాచలం అయితే స్టార్ట్ అయిపోయామండి. ఆల్మోస్ట్ భద్రాచలం దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు మనకి కనిపించే ఏరియా అయితే పాల్వంచ ఏరియా. ఇప్పుడు మనం సారపాక నుంచి అయితే భద్రాచలం అయితే ఎంటర్ అవుతున్నామండి. గోదావరి బ్రిడ్జ్ అయితే దాటాల్సి ఉంటుంది ఇక్కడ. మనకి ఇక్కడ నుంచి రైట్ సైడ్ చూస్తే దూరంగా కొండ కనిపిస్తుంది కదా, అక్కడే రామాలయం అయితే ఉంది, భద్రాచలం రాములవారి ఆలయం. నాకు ఇష్టమైన ఊర్లో భద్రాచలం ఒకటి. భద్రాచలం చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి నేను రెగ్యులర్గా వస్తూనే ఉంటాను ఇటు. మేము పెళ్ళికి వెళ్ళాల్సిన ఊరు అయితే మణుగూరు అండి. భద్రాచలం ఎందుకు వెళ్ళాను అనుకుంటారేమో, భద్రాచలం నుంచి స్టార్ట్ అయ్యాం. అక్కడ మా అత్త వాళ్ళ ఇల్లు, అక్కడ నుంచి అయితే పెళ్ళికి స్టార్ట్ అయ్యాం మణుగూరు దాటేసి. భద్రాచలం నుంచి అరౌండ్ ఒక 80 కిలోమీటర్స్ అయితే ఈ మ్యారేజ్ జరిగే లొకేషన్ అయితే ఉందండి. ఇక్కడ ఈ ఊరైతే భూపతిరావుపేట, గోదావరి రూట్ని అయితే ఉంది. మణుగూరు నుంచి మనం మేడారం వెళ్ళే రూట్లో అయితే ఈ ఊరైతే ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇతనేనండి పెళ్లి కొడుకు, మా బావ. పేరు సిద్ధార్థ తాతోలు. మీకు ఇతను ఫిల్మ్ డైరెక్టరు. ఇతను భైరవ గీత, అమరాజ్యంలో కడపబిడ్డలు, వంగవీటి ఇటువంటి సినిమాలకి అయితే డైరెక్షన్ అయితే చేశాడు. మీరు ఆ మూవీస్లో అయితే కనుక ఇతను నేమ్ అయితే చూడొచ్చు. ఇక్కడ తెలంగాణలో పెళ్ళిళ్ళు అయితే మేము ఇదే ఫస్ట్ టైం రావడం. ఇంతకు ముందు ఎప్పుడైతే తెలంగాణ పెళ్ళికి అనేది రాలేదు. ఇక్కడ ఓన్లీ డీజే ఉండాలంట, ఖచ్చితంగా అయితే డీజే ఉండాలంట. డ్యాన్సులు, స్టెప్పులు ఇవన్నీ వేసుకుంటూ తీసుకెళ్తున్నారు. ఎప్పుడు మన సైడ్ అయితే ఇలా అయితే చూడలేదు కాబట్టి ఇవన్నీ కొంచెం చాలా బాగా అనిపించినాయి. వీళ్ళందరూ మా బాబాయ్ వాళ్ళ పిల్లలు. పెళ్లి బస్సు ఎంటర్ అయిన దగ్గర నుంచి పెళ్ళి అయ్యి మళ్ళీ పెళ్లి కూతురిని పంపేంత వరకు కూడా ఈ డ్యాన్సులు అయితే అసలు ఆపలేదు. చాలామంది చేస్తూనే ఉన్నారు. అలానే డీజే తెల్లవారులు కూడా అలా ఉంటూనే ప్లే అవుతూనే ఉంటుందంట. అలా ఇక్కడ చేసే వీళ్ళ డ్యాన్సులు, స్టెప్పులు చూసుకుంటూ అలా మెల్లగా పెళ్లి వరకు నడుచుకుంటూ వెళ్ళి ఆడ పెళ్ళంతా చూసుకుని ఆ రోజు మళ్ళీ నైట్ రిటర్న్ అయ్యేసరికి మాకు అరౌండ్ ఒక 2-3 ఆ టైం అయితే అయ్యింది నైట్ అంతా. ఇంకా నైటు ఫుల్గా భద్రాచలంలో అయితే స్టే చేసి ఇక్కడ ఫుల్గా రెస్ట్ తీసుకుని తర్వాత రోజు పర్ణశాల అయితే స్టార్ట్ అయ్యామండి. పర్ణశాలకి నేను ఇంతకుముందు 2-3 సార్లు అయితే వచ్చాను. మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత అయితే మా వైఫ్ని తీసుకుని రావడం ఇదే ఫస్ట్ టైము. పర్ణశాలకి మా అమ్మ, మా మిస్సెస్, మా పాప, నేను అండ్ రిలేటివ్స్ మేమైతే కలిసి అయితే వెళ్ళామండి. పర్ణశాల అప్పటికిప్పటికైతే చాలా చేంజ్ అయిపోయింది. చాలా బాగుంది ఇప్పుడు. పర్ణశాల కూడా గోదావరి రోడ్డున అయితే ఉంటుందండి. గోదావరికి అవతల వైపు మణుగూరు, గోదావరికి అవతల వైపు పర్ణశాల ఏరియా అయితే ఉంటుంది. మేము నైట్ పెళ్ళికి వెళ్ళింది అయితే గోదావరి అవతల వైపు అయితే వెళ్ళాం. తర్వాత రోజు పర్ణశాలకి అవతల వైపు అయితే వచ్చాం. మేము ఇక్కడ ఉన్న 2-3 రోజులు కూడా గోదావరికి అటు ఇటు తిరగడమే, ఇంకా వేరే అయితే ఏం లేదు. ఇక్కడ మనకి సీతమ్మ వారు ఆరేసుకున్నటువంటి చీర గుర్తులు, రాముల వారు పంచ గుర్తులు ఇవన్నీ అయితే మనకి ఇక్కడ చూపిస్తారు. రాళ్ళ మీద అయితే కనిపిస్తాయి. మీకు ఈ వీడియోలో అయితే కొంచెం క్లారిటీగా అయితే కనిపించకపోవచ్చు. వీడియోలో అయితే నేను రికార్డ్ అయితే చేశాను. సీతమ్మ తల్లి బట్టలు ఆరేసుకున్న ఏరియా అయితే గోదావరికి కొంచెం దూరంలో ఉంటుందండి. వాకబుల్ డిస్టెన్సే. ఎందుకు అంత దూరంలో ఉందంటే, ఇప్పుడు ఇంట్లో లేడీస్ అయితే ఒక 3 డేస్ ఇంట్లోకి రాకుండా ఎలా ఉంటారో నెలలో, అలానే సీతమ్మ వారు అప్పట్లో కాలంలో అలా ఉన్నప్పుడు గోదావరి నదిని అయితే ఆ నీళ్లు ముట్టుకోకూడదు అని చెప్పి కొంచెం దూరంగా అయితే ఉండేవారంట. 5 రోజులు ఇక్కడే బట్టలు దుక్కుని ఇక్కడే ఉండి ఇక్కడే చేసేవారంట. అప్పుడు ఆ చీర ఇవన్నీ ఇక్కడ ఆరేసుకున్నప్పుడు పడిన ఈ గుర్తులే ఇక్కడ మనకి కనిపిస్తాయండి. అలా సాయంత్రం పూట గోదావరి గట్టున కూర్చుని అలా ప్రశాంతంగా సీనరీ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా చూపించాల్సిన ప్లేస్లు అయితే చాలానే ఉన్నాయి. మనకి లోపల సీతమ్మ వారిని తీసుకెళ్ళిపోయినటువంటి కుటీరం ఇవన్నీ కూడా చాలానే ఉన్నాయి. కాకపోతే లోపలికి అయితే కెమెరా అలౌడ్ లేదండి. దానివల్ల అయితే నేను వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయాను. జస్ట్ ఈ బయట వైపు మాత్రం రికార్డ్ చేసి మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇది శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో సంచరించేవారని, అప్పట్లో ఇక్కడే ఉండేవారు, ఇక్కడే నివసించేవారని ఇవన్నీ మనం తలుచుకుంటూ ఉంటే నిజంగా చాలా అయితే ఆనందంగా ఉంటుంది. మనకి ఈ పర్ణశాల అనేది చూడడానికి చాలా దగ్గరగా ఉంటుంది మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా. ఇటువంటి ప్రదేశాలు అయితే కనుక ఖచ్చితంగా చూడాలి, చూసి మనం తెలుసుకోవాలి అప్పట్లో జరిగిన విశేషాలు ఏంటనేది. ఇక్కడ మనకి కొన్ని అయితే కళ్ళకి కట్టినట్లు కనిపిస్తాయి. లోపల అయితే వీడియో రికార్డ్ చేయడానికి లేదు కదా, కానీ లోపల మనకి ఆ విగ్రహాలు అవన్నీ సీతమ్మ వారిని రావణుడు తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా మనకి లోపల విగ్రహాల రూపంలో అయితే కనుక అన్నీ అరేంజ్ చేశారు, అన్నీ చూడొచ్చు. ఇంకా పర్ణశాల అయితే కంప్లీట్ చేసుకుని సాయంత్రం మా పాపని తీసుకుని పార్క్కి అయితే వెళ్ళాను. ఈ పార్కు కరకట్ట దగ్గరే ఉంటుంది. మనకి గోదావరి బ్రిడ్జ్ చూపించాను కదా, గోదావరి బ్రిడ్జ్ ఎండింగ్లో రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఈరోజు శనివారం కాబట్టి పార్క్ అయితే కొంచెం హడావుడిగానే అయితే ఉంది. పార్కులో పిల్లలు ఆడుకోవడానికి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఒక్కో ఐటము తిరిగి మా పిల్లని ఒక్కో ఐటమ్ మీద ఎక్కించి మొత్తం అన్ని ఆటలు ఆడిపించేసాం. పిల్లలు అయితే ఫుల్గా ఖుషి అయింది పాప.
నెల రోజులకు సరిపడగా ఆటలన్నీ ఇవాళ ఆడేసినట్టుగా బాగా ఎంజాయ్ అయితే చేసింది మా జాహ్నవి. మా జాహ్నవి మొత్తం అన్ని ఐటమ్స్ అన్నీ ఎక్కి ఆడుకుంటుంటే నాకు కూడా ఆడుకోవాలనిపించింది సరదాగా. నేను కూడా కాసేపు మా పాపతో పాటు చిన్నపిల్లని అయిపోయి దాంతోపాటు కాసేపు నేను కూడా ఆటలాడుకున్నాను. మా పాప అయితే నన్ను వెనక చూసింది, ఏంటి మా నాన్న నాతో పాటు ఆడుకుంటున్నాడు చిన్నపిల్లలాగా అని చెప్పి కాసేపు వెనకైతే చూసింది. ఓవరాల్గా అయితే మొత్తం ఫుల్గా తిప్పాం. తర్వాత రోజు పొద్దున్నే రామాలయానికి అయితే వెళ్ళామండి. రామాలయానికి నేను, మా అమ్మ, మా మిస్సెస్, మా పాప జాహ్నవి, అలానే మా బావగారు, మా చెల్లి యోగాంశు మేమంతా అయితే కలిసి వెళ్ళాం. రామాలయం ఆదివారం కావడం వల్ల అసలు కొంచెం కూడా ఖాళీ లేదు, చాలా ఫుల్గా ఉంది, చాలామంది అయితే జనం ఉన్నారు. అయితే మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి టైం సరిపోదని చెప్పి మేము బయట నుంచే దండం పెట్టేసుకుని అయితే వచ్చేసాం. మళ్ళీ రిసెప్షన్కి అయితే టైం అయిపోతుందని. ఇక్కడ మేము ఉండే గణపురం ఏరియాతో కంపేర్ చేస్తే అక్కడ భద్రాచలంలో అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండలు. ఇక రామాలయం చూసుకుని అటునుంచి అలా రిసెప్షన్కి వెళ్ళి అక్కడ ఫంక్షన్ చూసుకుని మధ్యాహ్నం నుంచి మేడారం అయితే ప్లాన్ చేసుకున్నామండి. మేడారం సమ్మక్క సారక్క టెంపుల్కి అయితే ఇప్పటివరకు వెళ్ళలేదు కదా అని అక్కడ నుంచి అయితే మేడారం అయితే స్టార్ట్ అయ్యాం. మేడారం కూడా మనం పెళ్ళికి వెళ్ళిన రూట్లోనే వెళ్ళాలి, భద్రాచలం మణుగూరు రూటు. ఓవరాల్గా ఒక 130 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది భద్రాచలం నుంచి. కానీ రోడ్ అయితే చాలా బాగుంది, జర్నీ చేసినట్టే తెలియలేదు. మొత్తం అంతా అడవుల్లోంచి అయితే ఉంది జర్నీ అయితే. లొకేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. కాకపోతే మేము బయలుదేరే టైం ఈవినింగ్ అవ్వడం వల్ల ఎక్కడ ఆగి ఈ ఏరియాలన్నీ చూడడానికి అయితే లేకుండా ఉంది. అలా జర్నీలోనే వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను. ప్రతి సంవత్సరం మేడారం సమ్మక్క సారక్క జాతర టీవీలో చూడడం తప్పితే ఇప్పటివరకు వెళ్ళింది అయితే లేదు. ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉన్నాను. కానీ మెయిన్ ఈ లొకేషన్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చినాయి. కాకపోతే టైం సరిపోదు, దాని గురించి నేను ఎక్కడ ఆగి అయితే వీడియో తీయడానికి అయితే లేదు. ఫైనల్గా మేడారం అయితే రీచ్ అయిపోయామండి. మేడారం ఫారెస్ట్ ఏరియా కాబట్టి అక్కడ అంత డెవలప్మెంట్ ఏమి ఉండదు, బాగా చిన్నగా ఉంటుంది, ఏమి దొరకని రేంజ్లో అయితే నేను ఊహించుకున్నాను. కానీ మేడారం అయితే అలా లేదండి, నేను ఊహించుకున్న దానికి ఫుల్ ఆపోజిట్గా అయితే ఉంది, చాలా డెవలప్ అయిందని చెప్పి అన్నారు. అలానే ఇక్కడ అమ్మవారికి సమ్మక్క సారక్క తల్లికి బెల్లం అయితే ప్రసాదంగా అయితే ఇస్తారంట. ఈ బెల్లం కూడా శుద్ధ బెల్లం అయితే ఉంది. ఇక్కడ ఈ బెల్లాన్ని తల మీద పెట్టుకుని తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి అయితే ప్రసాదంగా అయితే ఇస్తున్నారు. మేము కూడా అలానే తీసుకెళ్ళాం. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఉన్న బారికేడ్స్, ఈ సైడు మనకి దర్శనానికి వెళ్ళడానికి క్యూ లైన్కున్న ఈ గ్రిటర్లు అన్నీ చూస్తే కనుక మనకు అర్థమవుతుంది ఇక్కడ మేడారం జాతరకి ఎంత క్రౌడ్ ఉంటుంది అనేది మనం చూసి అయితే ఊహించుకోవచ్చు. ఇక్కడ అంత క్రౌడ్ అయితే ఉంటుంది. ఇప్పుడు నార్మల్ డేస్లో కూడా జాతర కాకుండానే నార్మల్ డేస్లోనే ఈ సండే రోజున కూడా చాలామంది అయితే జనం ఉన్నారు. మీకు ముందు చూస్తే కనిపిస్తూ ఉంటారు. మనం ముందుకెళ్ళే కొద్దిగా ఇంకా చాలామంది జనం అయితే ఉన్నారు అక్కడ 2 గద్దెల దగ్గర. ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలతో పాటు ఇంకా 2-3 గద్దెలు కూడా ఉన్నాయి ఇక్కడ. మీలో ఎంతమంది అయితే సమ్మక్క సారక్క గద్దెలను అయితే చూసుంటారో, ఒకవేళ ఎవరైనా చూడనట్లయితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చూడాల్సిందే, అంత బాగుంటుంది. మీరు ఎప్పుడైనా భద్రాచలం, బర్ణసారి ఇటువంటి ట్రిప్ పెట్టుకుంటే ఒక 130 కిలోమీటర్సే కాబట్టి పెద్ద డిస్టెన్స్ అయితే కాదు. అప్ అండ్ డౌన్ ఒక 6 అవర్స్ అయితే టైం పడుతుంది. మీరు ఇది కూడా అయితే కవర్ చేసుకోవచ్చు సమ్మక్క సారక్క గద్దెలు. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది మేము వచ్చిన టైంకి, ఈవినింగ్ టైం వలన. ఓవరాల్గా మేము ఈ 3 రోజుల్లో పర్ణశాల, భద్రాచలం, రామాలయం టెంపుల్, సమ్మక్క సారక్క గద్దె ఈ 3 అయితే కంప్లీట్ చేసుకున్నాం. అలానే మేము వచ్చినటువంటి మెయిన్ రీజన్ పెళ్ళి కూడా కవర్ చేసుకున్నాం. మీకు ఈ వ్లాగ్లో పెళ్ళి, అలానే సమ్మక్క సారక్క, పర్ణశాల, భద్రాచలం 3 అయితే చూపించాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.